కూరగాయల ధరలు పెరిగాయి. వర్షాకాలంలో పంటలు సరిగా రాకపోవడం, కూరగాయలు కుళ్లిపోవడం వల్ల ధరలు ఎగబాకాయి. దీనివల్ల కూరగాయలు కొనడం కష్టంగా మారిందని సామాన్య మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. పెరిగినాయి. ఎందుకంటే వర్షాలకి పంటలు సరిగా వచ్చినాయో లేదో, పుచ్చులు పట్టినాయని, సరిగా పంటలు రావట్లేదని రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. 70 రూపాయలు టమాటా పండ్లు ఏం తీసుకున్నా 80 రూపాయలు, 40 రూపాయలు, 80 రూపాయలు అట్లా రేట్లు మాత్రం విపరీతంగా పెరిగినాయి. ఈ సంవత్సరం అర్ధ కిలో కొనేది పావు కిలో కొంటున్నాం, కిలో కొనేది అర్ధ కిలో కొంటున్నా. రేట్ మనం కొనే పరిస్థితుల్లో లేములే. అందులో సన్నకారు రైతులము, సన్నకారు ఉద్యోగులము హెవీగా ఉన్నాయి. 70 రూపాయలు టమాటాలు, పచ్చిమిరపకాయలు 70. ఏం మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కూరగాయలు చాలా రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. టమోటా కానీ ఇట్లా అన్ని కూరగాయలు కూడా బాగా విపరీతమైన రేట్లు పెరిగినాయి. సార్ ఏం చేయాలి సార్, మేము కూరగాయలు ఏం తీసుకున్నా రేట్లు ఉన్నాయి. ఇంకా మార్కెట్లో ప్రతి ఒక్క వస్తువు 80-70 రూపాయలకు తక్కువ లేదు. ఉల్లిగడ్డలు తీసుకున్నా కానీ 50-60, పచ్చిమిరపకాయలు 80, టమాటాలు 80, కాకరకాయలు 80. ఏది కొనలేని పరిస్థితి వచ్చింది. కూరగాయలు రోజుకి విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. అయితే నిత్యావసరంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టమోటా, పచ్చిమిరపకాయలు విపరీతమైన రేట్లు పెరిగి చాలా మంది కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. 70 రూపాయలు టమాటా ఉంది, 56 రూపాయలు బీరకాయ ఉంది, 44 రూపాయలు ఆలుగడ్డ ఉంది.